నమస్కారం అండి. మాటి మంత్రంలో నేను మీ మాధవి. మనం కోపంతో మాట్లాడకపోతే మనకు ఎందుకులే అని వదిలేయకుండా బెదిరించో, బుజ్జగించో, గొడవపడైనా మనతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు దొరకాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. మనిషి దగ్గర డబ్బు లేకపోతే ఆ మనిషి ఎంత మంచివాడైనా సరే ఎవ్వరికీ అవసరం లేదు. డబ్బు ఉన్నవాడు ఎంత చెడ్డవాడైనా అందరూ వాడిని కోరుకుంటారు. ఈ రోజుల్లో మంచి చెడుతో పని లేదు, డబ్బుతోనే పని. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. ప్రపంచంలో చాలా నిజాలు మనిషి ఆవేశంలో ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. నిన్నుగా ఇష్టపడే వారికి నువ్వు ఏంటో చెప్పనవసరం లేదు. నీవంటే ఇష్టం లేని వారికి నీవు ఏంటో చెప్పినా అర్థం కాదు. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం మీ సొంతం అవుతుంది. నీకు నీ మీద ఉన్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, ఇష్టాలను మార్చుకోవాలి. ముఖ్యమైన వారి కోసం ఎదురుచూడు, తప్పులేదు. నిన్ను పట్టించుకోని వారి గురించి ఎదురుచూసి నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు. ఇస్తున్నారు కదా అని ప్రతిదీ అరువు తీసుకుంటూ పోతే రేపు బరువుగా మారి తర్వాత బజారులో పరువు పోతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవాలి. ఏ భార్య అయినా తన భర్త ఆస్తి అంతస్తులను కోరుకోదు, అందమైన జీవితాన్ని కోరుకుంటుంది. గొప్పగా బ్రతకాలని కోరుకోదు, గుండెల్లో పెట్టుకునే భర్త దొరికితే చాలు అనుకుంటుంది. అనుకోకుండా పరిచయమైన వారితోనే తెంచుకోలేని అనుబంధం ఏర్పడుతుంది. కానీ అది అందరికీ అర్థం కాదు. మగాడు నచ్చితే ప్రేమిస్తాడు, ఆడది నమ్మితే ప్రేమిస్తుంది. ఇక్కడ ప్రేమంటే నచ్చడం కాదు, నమ్మకం ముఖ్యం. అందుకే మగవాడి కంటే ఆడదాని ప్రేమ చాలా గొప్పది. నువ్వు ఎంత కష్టపడ్డావన్నది అనవసరం. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీతోనే ఆగిపోవాలి నీ ఇంటి పేదరికం. నీకేమాత్రమూ నష్టం లేకుండా నీ మాట సహాయం వల్ల ఒక పని ఇతరులకు కాగలదని తెలిసి ఎవరైనా నిన్ను ఆశ్రయించినప్పుడు నీకు ఎంత కష్టమైనా ఆ పని వారికి జరిగేలా చూడు. అదే మానవత్వం. లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం మీ సొంతం అవుతుంది. ఓడిపోతామన్న భయంతో ప్రయత్నించకపోవడం కన్నా ప్రయత్నించి ఓడిపోవడమే మేలు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మన ఆలోచన విధానాన్ని బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము. ఒకరు మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నారు అంటే వాళ్ళకి పనిలేక కాదు, వారి మనసులో మీ స్థానం ప్రత్యేకం అని అర్థం. మనల్ని ప్రేమించే బంధం మనతో ఉన్నా లేకున్నా మన మనస్సుకు ఎప్పుడూ ఆ బంధమే గుర్తుంటుంది. అదే ప్రేమంటే. భగవద్గీతను చదవడమే కాదు, చదివిన దాంట్లో ఉన్న తాత్పర్యమును అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి. ధర్మ మార్గంలో అందరూ నడవాలి. అందం అనేది ధరించే దుస్తుల్లో లేదు, మనిషిలో దాగిన మానవత్వంలో ఉంది. అందం అనేది నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకునే గుండెల్లో ఉంది. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మంచి మనిషి యొక్క గొప్ప లక్షణం. అందరూ నా వాళ్ళు అని ఎప్పుడూ అనుకోకు, నీతో అవసరం ఉన్నంత వరకే నీ వాళ్ళు.
మీ వెనక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనకే. నమ్మకమైన, గౌరవమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. అదే సదా ఆచరణీయం. కొన్ని అలవాట్లు మార్చుకుంటే బాగుపడతాం, మరికొన్ని కొత్త అలవాట్లు నేర్చుకుంటే ఇబ్బంది పడతాం. జీవిత పయనంలో కొంతమంది పరాయి వారు ఎదురై మనను తమ సొంత వారిలా చూసుకుంటే, సొంత వాళ్లల్లో కొంతమంది పరాయి వారిలా చూస్తారు. తెలివిగల వారు ఎదురు వైఫల్యం పొందిన చోట నుండే విజయాన్ని సాధించడం ప్రారంభిస్తారు. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్లను మాత్రం ఎప్పటికీ క్షమించకండి. జీవితం నేర్పిన పాఠం కంటే నమ్మినవారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. ఇది నిజం. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ఇతరులను బాధపెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. అన్నిటికీ సహనం అవసరమే. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది, కానీ పగలగొడితే రాదు. మంచితనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో, మన మంచితనం మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయం బందీని చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. పెళ్లి తర్వాత మంచి జరిగితే అది వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం. పెళ్ళి అయిన తర్వాత చెడు జరిగితే ఆ ఇంట్లో కోడలు అడుగుపెట్టింది, ఇలా జరిగింది అంటారు. అంటే మీకు కలిసి వస్తే అది మీ కష్టం, కలిసి రాకపోతే అది ఆ అమ్మాయి జాతకం. ఒకరి మీద మచ్చ వేయడం చాలా సులభం, అదే ఒకరిని పొగడడం చాలా కష్టం. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడకండి. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరు. సూర్యోదయంతో మాత్రమే వెలుగు సంతరించుకోదు. మన ప్రయత్నంగా కనులు తరచి చూస్తేనే చీకటి తొలగేది. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. మనుషులు ఎదురుగా ఉన్న చిన్న సీసీ కెమెరాను చూసి భయపడతారు, కానీ భగవంతుడు అన్నిటికంటే పెద్ద సీసీ కెమెరా అనే విషయం మర్చిపోతారు. నటిస్తున్నారని ఒకసారి తెలిసిన తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందలేము. నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటావు. ఎప్పుడైతే ఎదుటివారిలా ఉండాలనుకుంటావో అప్పుడే నిన్ను నువ్వు కోల్పోతావు. జీవితం అంటే జననానికి మరణానికి మధ్య ఉన్న చిన్న ఖాళీ మాత్రమే. ఈ చిన్న ఖాళీలో మీకు వీలైనంత సంతోషాన్ని నింపండి. ఇతరులను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్టు ప్రతి మనసు కొన్ని మనసులకు బానిస అవుతుంది. ఆ మనసు దూరంగా ఉన్నా కనిపించకపోయినా మనసులోనే వేదన చెందుతూ ఉంటుంది.
మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.